కలెక్టర్ కార్యాలయం వద్ద ఆర్టీసీ బస్సు సెంటర్ ఏర్పాటు చేయాలని రామాయంపేటకు చెందిన చంద్రప్రతాప్ సోమవారం నాడు కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం వందలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం మెదక్ కలెక్టర్ కార్యాలయానికి రాకపోకలు సాగిస్తున్నారని, ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులో లేకపోవడం ప్రజలకు ఇబ్బందిగా ఉందని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు కనీసం రోజుకు 3 ట్రిప్పులు కలెక్టర్ ఎస్పీ కార్యాలయానికి మినీ బస్సులను వేయాలని, ఉద్యోగస్తుల ఇబ్బందులను కూడా దృష్టిలో ఉంచుకొని సదుపాయాన్ని అమలు చేయాలని కోరారు. కలెక్టర్ కార్యాలయంలో 40 శాఖలకు చెందిన ఉద్యోగులు రాకపోకలు సాగిస్తారని, నిత్యం కలెక్టర్ కార్యాలయానికి ఫిర్యాదుదారులు వస్తూ ఉంటారని, కలెక్టర్ కార్యాలయంలోకి ఏర్పాటు చేయాలని తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికులను పరిమితికి మించి ఎక్కించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ విషయాన్ని గమనించి మెదక్ కలెక్టరేట్ కార్యాలయం ముందు బస్ సెంటర్తో పాటు బస్ స్టాప్ ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చాలని ఆయన కోరారు. సార్, నా పేరు ప్రతాప్, చంద్రప్రతాప్, రామాయణపేట సోషల్ ఆర్గనైజేషన్. నేను లాస్ట్ ఇయర్ ఈ కొత్తగా కట్టినప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ దగ్గర 2 బస్ షెల్టర్స్ ఉండాలి. అంటే వికలాంగులు, వృద్ధులు వాళ్ళు వస్తారు సమస్యలు చెప్పుకోనికి. వాళ్ళు నిలబడి వెయిటింగ్ చేసేంత ఉండొద్దు, అక్కడ షెల్టర్ ఉంటే డ్రింకింగ్ వాటర్ ఉంటే బెస్ట్ అని చెప్పి బాగుంటుంది సార్. ఇప్పుడు చాలా కష్టపడుతుంది, లోపల రానికి కూడా షెల్టర్ లేదు సార్ అని చెప్తే ఒక లెటర్ డిఎం గారికి రాశారు, ఆర్టీసీ డిఎం గారికి. అది తీసుకుపోయి డిఎం గారికి ఒక 10 డేస్ తర్వాత కలిస్తే ఎలక్షన్స్ అని అవన్నీ ఇవన్నీ కొద్దిగా టైం పాస్ అయిపోయింది. నేను మళ్ళీ లాస్ట్ ప్రజావానికి నేను అప్లై చేసుకున్నాను కలెక్టర్ గారికి. కలెక్టర్ గారు లేకుండే ఆఫీసర్స్ ఉండే, ప్రజావాణి ఆఫీసర్స్ చెప్తే సరే ఇది పరిస్థితి సార్ అంటే ఖచ్చితంగా చేద్దామని లెటర్ రాశారు, డిఎంకి రాసినారు. కానీ నేను విషయం ఏమనుకుంటున్నా అంటే ఇది పరిష్కారానికి అంటే సమస్య తొందరగా పరిష్కరిస్తే బాగుంటుంది కలెక్టర్ గారికి అని చెప్పేసి నేను ఇప్పుడు మళ్ళీ నేను రిక్వెస్ట్ పెట్టాను. ఏంటంటే అక్కడ డ్రింకింగ్ వాటర్ 2 షెల్టర్స్ రామాయంపేట అటు సైడ్ బోటు మీదకి వచ్చేటోళ్ళకి కూడా వాళ్ళు కూర్చుని కూడా స్థలం ఉండదు. వర్షం పడితే చాలా కష్టం అండి, నిలబడి గొడుగులు తెచ్చుకోలేని బీదోళ్ళు ఉన్నారు. అంత రైతు ఓరియంటెడ్ అంటే ప్లేస్ కదా, మంది బీదోళ్ళు వేస్తారు. కార్లలో వచ్చేటోళ్ళకి వాళ్ళకేం కాదు, బస్సులలో వస్తే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు. కానీ బస్సులో దిగి ఆటోలలో దిగి ప్రయాణం చేసి కూర్చున్న వాళ్ళకి చాలా కష్టమవుతుంది. అక్కడ కాలం అయితే విపరీతం 5 నిమిషాలు కూడా ఉండలేము అక్కడ. మనకి రెమెడీ ఉంటుందని నేను భావించి నేను ఈ విషయానికి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఏదైనా మీ తరఫున కూడా ఏదైనా ఇంకా మంచిగా తొందరగా స్పీడ్గా ఈ సమస్య పరిష్కారం అయ్యేటట్టు కూడా ఎవరైనా ప్రజలు కూడా ముందుకు వస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చెప్పినాను. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత కొన్ని క్యారియర్స్, పబ్లిక్ క్యారియర్స్ పెట్టాలని కూడా చెప్పాను ఇప్పుడు సార్కి నేను. అంటే వాళ్ళని తీసుకొని అంటే ఎలక్ట్రికల్ క్యారియర్స్ ఉంటాయి కదా మనకు బయట పెట్టిన సిటీలో, ఢిల్లీలో, అవి కూడా ఒక 2 పెడితే వచ్చేటోళ్ళకు సమస్య చెప్పుకోనికి ప్రజల గురించి వాళ్ళ గురించి ఈజీగా ఇక్కడ కలెక్టర్ గారి దగ్గర తీసుకుని రావాల్సి వస్తుంది. లేకపోతే వాళ్ళు ఏదో బండ్లు హైర్ చేసుకుని లేకపోతే మనుషులు ఎత్తుకురావడం, కాళ్ళతో కుంటుకుంటూ రావడం ఇది కరెక్ట్ కాదు. ఇది కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు తీసుకుపోయినాను. మన ఎమ్మెల్యే గారు కూడా కలిసి చెప్తాను, గౌరవ ఎమ్మెల్యే గారు కూడా చెప్తాను. ఇది మీడియా ద్వారా పోతే బాగుంటుందని మా యొక్క అంటే. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రతాప్, చంద్రప్రతాప్, రామాయణపేట సోషల్ ఆర్గనైజేషన్. నేను లాస్ట్ ఇయర్ ఈ కొత్తగా కట్టినప్పుడు కూడా